తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, లలిత ఉపాసనలోనే ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి లలిత ఉపాసన చేస్తున్నారు? చాలా కాలం నుంచి ఉన్నాయి, లెక్క పెట్టుకోలే ఇప్పుడు కూడా. శాక్తేయన్ అంటే అమ్మవారి ఆరాధన విషయంలో అమ్మవారిని కొలుస్తుంటే కొంతమందికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. చాలా వెంటనే అమ్మవారు పలికిందండి అని అంటుంటారు. ఏమిటోనండి, ఏళ్ల తరబడి చేస్తున్నాను, మాకేం పని అవ్వట్లేదు అని అంటుంటారు. అసలు ఇంతకీ లలితా సహస్రనామం ఎవరెవరు చదవచ్చు, ఎవరికి తొందరగా అమ్మవారు ప్రసన్నం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, అట్లాగే ఏ సమయం దీనికి ప్రత్యేకంగా చేసుకోవడానికి ఏదైనా సమయం ఉంటుందా, లలిత చదవలేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా, చెప్తారా? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి అదే లలిత సహస్రనామ గ్రంథంలో అందరూ చదవచ్చు అని ఉంటుంది. అందరూ చదవచ్చు. దీన్ని చాలామంది, కొంతమంది అమ్మో ఇది చదవకూడదు అంటున్నారు. కానీ చదవకూడదని ఎక్కడుంది చూపించండి ఫస్ట్. ఇది నామాలు, ఇదేమి బీజాక్షర సంబంధించినవి కాదు. కానీ నామాల్లోనే లలితా సహస్ర రహస్య నామాలు అంటారు వీటిని. అంటే ఎందుకు రహస్యనామాలు అంటే చెవిలో చెప్పాలా, సీక్రెట్గా చదువుకోవాలా? కాదు. చూడ్డానికి నామాలుగా ఉంటూ ఎంతో రహస్యమైన శక్తి దాగుంది, దాని యొక్క అర్థం అన్నమాట. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, మీరు నమ్ముతారో నమ్మరో, అసలు నేను స్టార్టింగ్లో ఎప్పుడు నేను లలిత చదువుతాను, లలిత అమ్మవారి దగ్గరికి వెళ్తాను అసలు అనుకుని కూడా అనుకోలేదు. నా లైఫ్లో అది పెద్ద మిరాకిల్ లలిత అమ్మవారి పట్టుకోవడం అనేది. మరి అంతకుముందు ఏ దేవతను ఆరాధన చేసుకునేవారు? మీరు నమ్ముతారో నమ్మరో, నేను చాలా అమాయకంగా, అంటే ఎలా అంటే ఇప్పుడు కామ్యం కోసమే దేవత అన్నట్టు ఉండేది నా లైఫ్లో ఒకసారి. అంటే ఎలా అంటే, నాకు ఒక 13, 14, 15 ఏళ్ళ వయసులో బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామి నాకు ఇది పని అయిపోవాలనుకునేవాడిని. ఆ పని అయిపోయి కొబ్బరికాయ కొట్టేవాడిని. యూనివర్సిటీలో మన నాగా పుట్టు ఉంటుంది ఒకటి, అక్కడ వీళ్ళు అనుకున్న పని అయిపోతే అక్కడ పోయి ఏదో నాది చేసేవాడిని. అంటే నా దృష్టిలో స్టార్టింగ్ స్టేజ్లో ఎంగేజ్లో ఉన్నప్పుడు, అంటే 14, 15 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, దేవత అంటే మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది, మనం ఏదో ముక్కు తీర్చుకోవాలి. కానీ వన్స్ నేను లలిత చదివిన తర్వాత, దేవత అంటే అమ్మవారు ఏదైతే ఉందో, ప్రకృతి రూపంలో ఉన్న అమ్మవారు అన్నిట్లో తనుంది, అన్నిట్లో తను ఉంటూ అంతా చేసి పెడుతుంది. అందుకని మనం కృతజ్ఞతా భావంతో మనం ఆవిడ్ని కొలవాలి అనే విషయం నాకు అర్థమైంది. ఎలా అయితే అమ్మవారి జీవితంలోకి అంటే వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్? ఏమి లేదండి, అది అనుకోకుండా ఓపెన్ చేశాను, అనుకోకుండా అయిపోయింది. అది నాకు ఇది అని నేను చెప్పలేను. దాని తర్వాత అసలు ప్రతి నామానికి అర్థం తెలుసుకున్నాను, ఆస్ట్రాలజికల్ రింగ్ తెలుసుకున్నాను. దానివల్ల నేను మొత్తం నామాలకి చెప్పాను కదా, యూట్యూబ్లో ఉన్నాయి. ప్రతి నామానికి అర్థము, ఎలా భావించాలి, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ చెప్పాను. అసలు నేను చెప్తాను కూడా ఎప్పుడు అనుకోలేదు నేను. కనీసం ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటుంది మీరు చెప్పే పరిహారాలు, లలితా సహస్రనామంతో రిలేట్ అయి ఉంటుంది. అంటే ఏమీ లేదు ఇక్కడ. నా ఉద్దేశం ఏంటంటే, మొత్తం ప్రకృతే కదా, ప్రకృతి పురుషుడు అంటారు. మనం ప్రకృతిలో వన్ ఆఫ్ ది పార్ట్. లలితా సహస్రనామాలు ఎవరు చెప్పారు అవి అంటే, వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటాం. అంటే వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిలో నుంచి తెల్లటి కిరణాలుగా బయటకు వచ్చారు, 8 కిరణాలుగా వచ్చి వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే అమ్మవారిలో నుంచి వచ్చారంటే అమ్మవారు, అందుకే దాన్ని ఏమంటారు, వేదముతో సమానము అని చెప్తారు. లలితా సహస్రం ఈజ్ ఈక్వల్ టు వేదంతో సమానం. మరి వేదంతో సమానమైనప్పుడు అందరూ చదవచ్చు అంటే అది నామాలు కాబట్టి చదవచ్చు. అయితే ఇక్కడ మరి ఎందుకంటే తప్పులు చదవకూడదు అంటారంటే, నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరు ఉన్నారు, మెడికల్ షాప్కి వెళ్ళారు, తలనొప్పికి ఒక ట్యాబ్లెట్ కాదు, మీరు ఏదో తప్పుగా పలికి ఇంకో ట్యాబ్లెట్ పేరు ఒక అక్షరం మారితే వచ్చింది, వాడు ఆ ట్యాబ్లెట్ ఇస్తాడు, మీరు అది వేసుకుంటాడు, అయ్యో తలనొప్పి తగ్గట్లేదు అనుకుంటారు. ఒక హోటల్కి వెళ్ళి ఏదో ఆర్డర్ ఇచ్చాం, తప్పుగా పలికాం, ఇంకోటి తీసుకొచ్చి ఎలా ఇస్తాడో, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మీరు తప్పుగా పలకడం వల్ల అక్కడ రావాల్సింది రాకుండా ఇంకోటి మీకు ప్రాప్తిస్తూ ఉంటుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకటే ఏంటంటే, భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇంకా 1 year 6 months, వాడు స్పష్టంగా అమ్మ అని పిలిస్తేనే నేను పలుకుతానని ఏ తల్లి అనదు. అంటుందా చెప్పండి? అబ్బాయి వాడు అమ్మ అని చాలా క్లియర్గా అనాలి, తెలుగు భాషలో అనాలి అనేమనదు. వాడు చేసినా స్పందిస్తుంది. ఎప్పుడు పిల్లవాడు నేను తల్లిని, ఆ పిల్లవాడికి నేను తల్లినని తల్లి ఫీల్ అవ్వాలి.
తల్లి ఎప్పుడు ఫీల్ అవుతుంది? వాడికి ఏమీ తెలియదు అన్నప్పుడు ఫీల్ అవుతుంది. అవును అంతా నువ్వే సరౌండ్ అయినప్పుడు ఫీల్ అవుతుంది. అవును కానీ అదే పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాడు, కొన్ని తెలుసు, వాడు ఏడుస్తుంటే పట్టించుకోదు. ఇప్పుడు చెప్పురా ఎందుకు ఏడుస్తున్నావు అంటది. చెప్పాలి. చిన్నప్పుడు ఏడుస్తే పట్టించుకుంటుంది, పెద్ద అయిన తర్వాత ఉట్టి ఏడిస్తే పట్టించుకోదు. చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు ఫస్ట్ ఏడు బంద్ చేయి అంటది. చిన్నప్పుడు ఏడిస్తే పట్టించుకున్న అమ్మ ఫస్ట్ ఏడు బంద్ చేసి చెప్పంటుంది. మార్పు రైట్ కరెక్ట్ సార్. ఇంకొంచెం పెద్ద అయ్యాక అది ఇది అడిగితే నువ్వు పెద్ద అయ్యా నువ్వు చేసుకోలేవా అంటుంది. అవును. అంటే ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఊరుకో ఎద్దులా ఉన్నా ఏడుస్తే బాగోదని కూడా నన్ను అడుగుతున్నావు ఇంకా డబ్బులు నువ్వు చేసుకోలేవా అంటుంది. అంటే మనము చూడండి కరెక్ట్. మనమే ఇలా ఉంటే మరి అమ్మవారు ఎలా ఉంటారు? అంటే అందుకే చూడండి, మనకి మహాభారతంలో కూడా ద్రౌపది యొక్క వస్త్రాభరణం జరుగుతుంటుంది చూసారు. అక్కడ వస్త్రాపహరణం జరిగినప్పుడు తను ప్రయత్నం చేస్తున్నంతసేపు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి రక్షించలే. ఎప్పుడైతే సరౌండ్ అయిపోయిందో కృష్ణ అని అప్పుడు రక్షించాడు. మనం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ సరౌండ్ అయిపోవాలి భగవంతుడి అమ్మవారికి. ఎప్పుడైతే సరౌండ్ అయిపోతే తనదంతా నాదే ఉంది అని మనం అంతా భగవంతుడికి సమర్పించుకుంటూ వెళ్ళిపోతే తను చూసుకుంటుందంతా. అంతేగాని నా తెలివితేటలతో నేను బ్రతుకుతున్నాను, నేనే గొప్ప, మనిషి అన్నిటికంటే గొప్పవాడు. నిజమే గొప్పవాడే, కానీ ఈ మనిషిని నడిపించేది ఒకటి ఉందిగా. మరి ఆత్మ అనేది బయటికి వెళ్ళిపోగానే మనిషిని ఇంట్లో కూడా తీసుకురావట్లేదు, బయట నుంచి బిడ పంపించాడు వాడి ఇంట్లో కూడా వాడు వెళ్ళడం. అసలు ఇంట్లో చచ్చిపోకూడదు, చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంటే తీసి బయట పడేస్తారు. మంచం మీద నుంచి కింద దింపేస్తారు, బయట పడేస్తారు. మళ్ళీ ఇంట్లో వెళ్ళాలి అవి వేసుకోవాలని చెప్పి వెళ్ళలు వేయాలి. అయితే లలిత ఎందుకు చేయాలి? 84 లక్షల జీవరాశుల్లో మోక్షాన్ని పొందేటువంటి అర్హత కేవలం మనిషికే ఉంటుంది. వేరే ఏ జీవరాశికి మోక్షం పొందే అర్హత కానీ అంత జ్ఞానం కానీ ఉండదు. మనకి శాస్త్రాల్లో మనిషికి మోక్షం రావాలి అంటే ఫస్ట్ పాపము పుణ్యము రెండు ఈక్వల్ అయిపోవాలి. ఈక్వల్ అవ్వకుండా మనకి మోక్షం రాదు. పాపమున్నా పుణ్యమున్నా మళ్ళీ జన్మెత్తుతూనే ఉంటాడు. అది క్లియర్ చేసేటువంటి వాటిల్లో శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పారు. ది బెస్ట్ మార్గం ఇస్ లలిత. ఫస్ట్. రెండవది సూర్య నమస్కారాలు. మూడవది మన ఒళ్ళు వంచి దేవతా సంబంధించినటువంటి కైంకర్యాలు చేస్తూ ఉండాలి వెళ్ళి. ఇక్కడ అడగొచ్చు, చాలా మంది అంటారు ఏమండి మరి లలిత చేయని వాడు కూడా బతుకుతున్నాడుగా, విష్ణు సహస్రనామాలు చేయని వాడు కూడా బతుకుతున్నాడుగా, ఆలయానికి వెళ్ళిన వాడు కూడా బతుకుతున్నాడుగా అంటే నేను ఒకటే చెప్తా, స్కూల్కి వెళ్ళిన వాడు కూడా ఉన్నాడు, స్కూల్కి వెళ్ళినాడు కూడా వాడు జీవిస్తున్నాడు. చదువుకోని వాడికి ఉంది, చదువుకునే వాడు బతుకుతున్నాడు, చదువుకున్నవాడు బతుకుతున్నాడు. కానీ ఎందుకు చదువుకుంటున్నావు నువ్వు, ఎందుకు స్కూల్కి పంపిస్తున్నావు? అంతే కదండి. ఎందుకు పంపిస్తున్నావు అంటే జ్ఞానం రావాలి, వాట్ ఈజ్ వాట్ అని చదువుకోవాలి. అది లౌకికమైనటువంటి విద్య అయితే లలిత అమ్మవారి యొక్క నామాలు నీకు జ్ఞానాన్ని ఇచ్చేది. నువ్వేమిటి అసలు లలిత సహస్రనామాల్లో ఏముంది అంటే ప్రతిదీ కూడా అమ్మవారి అనేటువంటి జ్ఞానం మనకు వస్తుంది. ప్రతిదీ అమ్మవారి అనే జ్ఞానం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. మన ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మన చుట్టూ వాళ్ళతో మనం ఎలా ఉంటాం. ఇప్పుడు చూడండి, నువ్వు బయట మొత్తం ప్రపంచాన్ని గెలవడం వేరు, మన ఇంట్లో మనల్ని మర్యాదగా చూడటం వేరు. నువ్వు గొప్పవాడు ఎప్పుడవుతావంటే నీ ఇంట్లో నీకు గౌరవం ఇస్తున్నారు లేదా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీ ఇంట్లోనే నీకు గౌరవం లేదు, నాన్న వస్తున్నట్టు అబ్బా వీడు వస్తున్నాడు రా అని కొడుకు వెళ్ళిపోవడం, భార్య ఎవరు నాయన పొద్దునుంచి ఇంకొక గంట లేటుగా వస్తే బాగా ఇప్పుడు సంపూ దొబ్బుతాడు రా భార్య అనుకోవడం, లేకపోతే భర్త అనుకోవడం, తండ్రి అనుకోవడం, వీడేం కొడుకును కన్నాను రా తల్లి అనుకున్నది. ఒక రిలేషన్ ఫ్రెండ్ అనుకోండి, లవర్ అనుకోండి, ఎవరైనా వీడు వచ్చాడు రా బాబు అని అనుకున్నట్టయితే ఏది సాధించినా వేస్ట్, 100% ఫెయిల్యూర్. కానీ నిన్ను నువ్వు అవతల వ్యక్తి అబ్బా ఈ వ్యక్తి వచ్చాడంటే అద్భుతం అనుకునేలా చేసేది లలిత. మరి ఏ సమయం ప్రత్యేకంగా చెప్తారు సార్? రైట్, ఎప్పుడైనా శ్రీదేవత సంబంధించినటువంటి ఉంటాయి కదా, సాయంత్రం పూట ఎక్కువ చేయాలంటే శక్తి దేవత శ్రీ దేవతలు చక్కగా కలిసి వస్తుంది. సాయంత్రం అంటే ఏ టైం సార్? ఈవినింగ్స్ ఆఫ్టర్ సూర్యాస్తమం. ఉదయం పూట చేయకూడదని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఉదయం పూట చేయకూడదు అని అనుకోగలరు. ఇప్పుడు ఇది అంటే మనం ఏం చెప్పినా అదేదో సామెత ఉంటుంది చూడండి, రాజుగారు రెండో భార్య అందగత్త అంటే మొదటి భార్య కురిగిపోయిన అర్థం కాదు. అలానే ఉంది సార్ పరిస్థితి. ఎక్కువ ఫలితం రాత్రి చేస్తే వస్తుంది. అంటే మన జన్మజాతకంలో ఎన్ని దోషాలున్నా
మనం ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలు తెలుసో తెలియకో అజ్ఞానంలో చేసిన కర్మలన్నీ తొలగిపోవాలంటే కేవలం లలిత. Okay. విష్ణు సహస్రనామాలు చేసుకుంటే కాదని చెప్పట్లేదు, లలిత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి of course, చెప్తున్నా. of course. అలా అని శివుడు శివ సహస్రనామాలు లేవా, విష్ణు సహస్రనామాలు లేవా అంటే దేనికి అది ఉంది. ఉంటుంది. ఎందుకంటే ఒకే పరమాత్మ ఈ 3 రూపాలు ఇచ్చాడు. ఓకే. ఇది చేస్తూ సాయంత్రం పూట ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ద రీజన్, ఏం మొదటి పొద్దున పూట చేయొచ్చు కదా అంటే కాదు. ఇక్కడ సాయంత్రం దాటితే మీరు మహాభారతంలో కూడా ఉంటుంది, అసురులకి నెగటివ్ ఎనర్జీస్కి శక్తి పెరుగుతుంది. మన పూర్వజన్మ కర్మలను బట్టి మన జాత చక్రాల్లో కొన్ని పిశాచ యోగాలు ఉంటాయి, తెలుసా మీకు? అవును, మీరు ఎక్స్ప్లెయిన్ పిశాచ చేశారు యోగాలు పోయిన ఉంటాయి. వీడియోలో. ఆ పిశాచ యోగాలు మరింత బలపడుతూ ఉంటాయి సాయంత్రం అయితే. అప్పుడు ఏమైపోతుంది, అందుకే చూడండి మనం సాయంత్రం అవగానే స్ట్రెస్ అయిపోతాం, పొద్దు నుంచి పని చేసి అవుతాం అని అనుకుంటాం, నిజమే. Yeah. కానీ మొత్తం డౌన్ అయిపోద్ది. ఎందుకంటే వీడి జాతక చక్రంలో ఉండే కాంబినేషన్స్కి అది వచ్చి యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం సాయంత్రం అది సహస్రనామం చేస్తామో అమ్మవారి శక్తి మనకు ఒక కవచంలాగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే దగ్గరికి రాదో అది హ్యాపీ మనం. ఖచ్చితంగా హ్యాపీ. రైట్, రైట్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో, ఎందుకంటే క్లారిటీ ఉండాలి కదా, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది, ఎందుకు ఏమిటి ఎలా వచ్చేసి వీడియోలో. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.